వారు ఎదుటివారి ప్రాణాలను కాపాడే ఉద్యోగులు. కానీ వారు ఆవేదనతో కుమిలిపోతున్నారు. తమ బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఆవేదన చెందుతున్నారు. వారి మనసుల్లో ఎంతటి వేదన దాగి ఉందో తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ప్రాణాలు కాపాడే వీరందరూ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఉద్యోగులే. ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వేలాది మంది చిరుద్యోగుల జీవితాలను కుదిపేస్తున్న ఆ ఆవేదన ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడాల్సిందే. నిత్యం వందలాది మంది రోగుల ప్రాణాలను నిలబెడుతూ ఆసుపత్రులను శుభ్రంగా ఉంచే ఆ చేతులు ఇప్పుడు తమ ఆకలిని దాచుకోలేక అల్లాడిపోతున్నాయి. కొందరికి ఆరోగ్యాన్ని పంచే ఆసుపత్రి సిబ్బంది ఇప్పుడు తమ కుటుంబాలను రేపటి రోజున ఎలా పోషించుకోవాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. ఇది కేవలం ఒకరిద్దరి సమస్య కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో వేలాది కుటుంబాలను రోడ్డున పడిస్తున్న ఒక విచారకరమైన పరిస్థితి. వైద్య ఆరోగ్య శాఖలో విధి నిర్వహణలో ఉన్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఏకంగా గత 3 నెలలుగా జీతాలు అందడం లేదు. నేషనల్ హెల్త్ మిషన్ NHM పరిధిలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్న 186 కేడర్లకు చెందిన దాదాపు 22,000 మంది ఉద్యోగుల గొంతు ఇప్పుడు ఎండిపోతోంది. నిత్యం రోగుల సేవల కోసం పరిగెత్తే ఆరోగ్య మిత్రులకు 2 నెలలుగా ₹1 కూడా అందడం లేదని తెలుస్తోంది. ఆసుపత్రులను పరిశుభ్రంగా ఉంచే శానిటేషన్ సిబ్బంది కూడా గత 3 నెలలుగా జీతాలు లేవని కూడా తెలుస్తోంది. ఈ జీతాల సంక్షోభం ఇతర విభాగాలకు కూడా పాకింది. సంక్షేమ శాఖలోని అవుట్సోర్సింగ్ టీచర్లు, సోషల్ వెల్ఫేరు, హాస్టళ్లలో రక్షణగా ఉండే సెక్యూరిటీ సిబ్బంది, ఇలా సమాజంలో అత్యంత కీలకమైన సేవలు అందించే చిరుద్యోగులందరి పరిస్థితి ఇంచుమించు ఇలానే ఉందని తెలుస్తోంది. జీతాలు ఎందుకు చెల్లించడం లేదంటే ప్రభుత్వ కార్యాలయాల నుండి వినిపిస్తున్న 2 మాటలు: బడ్జెట్ లేదు, ఫైల్ ఇంకా పెండింగ్లో ఉంది. ఈ 2 కారణాల వల్ల చిరుద్యోగుల కుటుంబాలు వడ్డీ వ్యాపారుల చేతుల్లో చిక్కి అప్పుల ఊబులు జారిపోతున్నాయని తెలుస్తోంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులందరికీ జీతాలు ఇస్తామంటూ ఎన్నో హామీలు ఇచ్చారు. రెగ్యులర్ ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు నెల మొదటి వారంలోనే అందిస్తున్న ప్రభుత్వం పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడుతున్న ఈ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం జీతాలను నెలల తరబడి ఎందుకు చెల్లించలేకపోతుందని ఆశ్చర్యపోతున్నారు. అందుకే ఇప్పుడు ఉద్యోగ కార్మిక సంఘాలన్నీ ఏకమై ఒకే ఒక డిమాండ్ చేస్తున్నాయి: వెంటనే బకాయి జీతాలను విడుదల చేయాలి. ప్రతి నెల జీతాలు ఆలస్యం కాకుండా ఒక శాశ్వత పరిష్కారం చూపించాలి. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న డైరెక్ట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి తక్షణమే బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ CPM రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి శనివారం ఒక సుదీర్ఘమైన లేఖ రాశారు. సీఎం గారి చేతికి చేరిన ఈ లేఖతోనైనా ప్రభుత్వం స్పందిస్తుందా? వేలాది మంది చిరుద్యోగుల ఇళ్లలో మళ్ళీ వెలుగులు నిండుతాయా, లేదా వీరి బతుకులు కూడా ఇలాగే ప్రశ్నార్థకంగా మిగిలిపోతాయా అనేది చూడాలి. ఇలాంటి మరిన్ని వాస్తవ విశ్లేషణల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.